హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పక్కనే మీకు కామెంట్ షేర్ చేశాను కదండీ! ఆ కామెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళొచ్చేసి నెక్ డీపు 6 ఇంచీలు ఉన్నప్పుడు, అలాగే చెస్ట్ లూజ్ 35 ఉన్నప్పుడు, ఆర్మ్ హోల్ 15.5 ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో వీడియో చేయమన్నారు. సో, సిస్టర్ గురించి అయితే నేను ఇప్పుడు వీడియో చేస్తానండి. అంటే నెక్ డీప్ అనేది 6 ఇంచీలు ఉన్నప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి, అలాగైతేనే చెస్ట్ పట్టేయకుండా ఫ్రీగా ఉంటదని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సిస్టర్ మీరైతే ఈ వీడియో చూస్తే నాకైతే కామెంట్ చేయండి చూసారా లేదని చెప్పేసి. సో, ఇప్పుడొచ్చేసి చూడండి చెస్ట్ వచ్చేసి 35 అనమాట. అలాగే నెక్ వచ్చేసి 6 ఇంచీలు, ఆర్మ్ హోల్ వచ్చేసి 15.5. నాకైతే మెజర్‌మెంట్స్ అనేవి కామెంట్‌లో రాశారండి. ఈ మెజర్‌మెంట్ ప్రకారం నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తాను. సో, బ్యాక్ నెక్ అనేది 6 ఇంచీలు ఉందంటే బోట్ నెక్ కంటే ఎక్కువ, డీప్ నెక్ కంటే తక్కువ అనమాట. అంటే ఇది మిడిల్‌లోకి వస్తదండి. ఇట్లా ఉండేటప్పుడు మనకు బ్లౌజ్ అనేది పట్టేయకుండా, అంటే మొత్తం ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావాలంటే, మనం ఫ్రీగా ఉండాలంటే మనకి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇగోండి నేను దీని మీద మార్కింగ్ చేసి చూపిస్తాను. సో, బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఎదురుగా ఓపెన్స్ అనేవి పెట్టేసుకోవాలి కదండి. హెచ్చు తగ్గులు ఏమనంటే కట్ చేసేయండి. తర్వాత కిందనైతే ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఇది ఖర్చు అనమాట. మనం బ్లౌజ్ ఖర్చు ఉంచుతాం కదండి అది. అయితే ఈ సిస్టర్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అయితే మెన్షన్ చేయలేదు. నేను నార్మల్గా పెడుతున్నాను అండి. నేను 13 నుంచి దాటి ఉంటాయి కదండి. 13.5, 14, 15, 16 వరకు కూడా ఉంటాయి కదా. నేనైతే నార్మల్గా ఇప్పుడు ఒక హైట్ మీద మీకు కటింగ్ చేసి చూపిస్తాను. సో, పైన ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇగోండి 14, 15, 16 వరకు కూడా ఉంటాయి. నేనైతే ఖర్చుతో కలిపి 14 ఇంచులకైతే మార్కింగ్ చేశానండి. సో, తర్వాత వచ్చేసి నడుమండి. నడుము ఇక్కడ మార్కింగ్ చేశాను. మీకు ఒకసారి చెప్తాను చూడండి. నేను ఇక్కడట చిన్నది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నడుము లూజ్ వచ్చేసి 32 అనుకోండి. ఒకవైపు 8 ఇంచులకి, అలాగే 1 ఇంచ్ డాట్స్‌కి 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా. ఇదేంటంటే చెస్ట్ లూజ్ అనమాట. అంటే 35/4 వేసుకోవాలండి. ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ టేప్‌ని 35కి చూపించి, తర్వాత హాఫ్ ఫోల్డింగ్ చేసి, మళ్ళీ హాఫ్ వస్తుంది కదండి, దాన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేస్తే పావుతక్కువ 9 ఇంచీల వరకు వచ్చిందండి. సో, ఇట్లా పావుతక్కువ 9 ఇంచులకి ఈ మిడిల్లోనే ఒకసారి మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా. తర్వాత ఇట్లా లైన్ గీసేయండి. అయితే ఇక్కడ డాట్ కిందని పెట్టాం కదండి, అంటే డాట్స్కి మార్కింగ్ దానికి కలపకూడదు, సైడ్ని ఖర్చులకి మాకు కలుపుకోవాలన్నమాట. సో, చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి 6 ఇంచులు డౌన్ ఉందని చెప్పారండి. ఇగోండి ఖర్చు కాకుండా 6 ఇంచులు డౌన్కి ఇట్లా పెట్టేసుకోండి. కింద కూడా ఖర్చు యాడ్ చేసేసుకోండి. అయితే ఈ 6 ఇంచీలు ఉన్నటప్పుడు నెక్ అనేది మరీ పైకి లేదు, అలాగే కిందకి కూడా లేదనమాట. అంటే మిడిల్‌కే ఉందనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచీలు ఇట్లా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చెస్ట్ అనేది 35 ఉంది కదా, అందుకోసము. ఒకవేళ చెస్ట్ అనేది 38, 40 వచ్చిందనుకోండి, ఇట్లా 6 నెక్ డౌన్ 6 ఇంచీలు ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా మనం కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడైతే నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచీలకి డ్రా చేస్తున్నానండి. అందులో నెక్ వచ్చేసి 3 ఇంచీలు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలు చూసుకోండి ఈ విధంగా. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్తోనే కట్ చేశారనుకోండి, అప్పుడు నెక్ 3 ఇంచులు పెట్టేసి వాళ్ళకి షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఖర్చు కూడా పెట్టేసుకోవాలండి. సో, తర్వాత వచ్చేసి ఇగోండి షేప్ అనేది ఇట్లా ఇచ్చేయండి. నెక్ దగ్గర ఈ కిందని కొంచెం బ్రాడ్‌గా ఇచ్చేసుకోండి, సరిపోతుంది. సో, పైనుంచి అయితే ఫస్ట్ 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇగోండి ఇక్కడ ఎంత పెట్టామో అంతే ఇట్లా పెట్టేసుకొని, ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. పైనుంచి అయితే ఒక 6 ఇంచులకి ఫస్ట్ గీయండి. ఇట్లా ఎల్ షేప్‌లో గీసేసుకోండి. గీసినాక ఏం చేస్తామంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్‌లోన 1.5 ఇంచు పెట్టండి. 1.5 ఖచ్చితంగా ఉండాలండి. వీళ్ళ బాడీ అనేది అంటే డీప్ కాదు కదా బ్లౌజ్ అనేది, నెక్ అనేది డీప్ లేదు కదా. అలాంటప్పుడు మాత్రం వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1.5 ఖచ్చితంగా ఉండాలండి. ఇట్లా చూసుకోండి ఒకసారి. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఇగోండి చూసారా, టేప్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఫ్రీ హ్యాండ్‌తోనైనా ఇట్లా ఇలా రౌండ్ అనేది షేప్ ఇచ్చేసుకోండి. లేదంటే కర్వ్ స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ కర్వ్ స్కేల్‌తోనే ఇట్లా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఖర్చు వదిలేసి ఒకసారి కొలుచుకోండి. కొలిస్తే ఇక్కడ 15.5 టోటల్ వచ్చింది కదండీ. అంటే పావుతకు 8 ఇంచీలు రావాలి. నాకైతే 7.5 ఇంచీలు వచ్చిందండి. ఇక్కడ చూడండి సిస్టర్ వచ్చేసి 15.5 టోటల్ అన్నారు. డివైడెడ్ బై 2 వేయాలి కదా, అందుకోసం పావుతకు 8 ఇంచీలు రావాలి. ఇగోండి నాకు పావుతకు 8 ఇంచీలు అయితే రాలేదు. అందుకోసం మళ్ళీ కొంచెము ఒక పావు ఇంచు అనేది కిందకి దింపుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఎలాగనేసి. ఈ డౌన్ అనేది కొంచెం ఒక పావు ఇంచు కిందకి దింపండి. ఇప్పుడు రాలేదని చూపిస్తున్నానండి మళ్ళీ ఒకసారి మీకు. ఇగోండి
ఒక పావు ఇంచి అనేది ఇట్లా దింపేసుకోండి. కొంచెం వీళ్ళకైతే కిందకి కొంచెం ఉండాలండి, లేదంటే వీళ్ళకి పట్టేస్తుందండి, చెస్ట్ అనేది పట్టేస్తుంది ఖచ్చితంగా. పైకి పెట్టేసామనుకోండి, ఆల్రెడీ నెక్ డౌను ఎక్కువ లేదు, బ్రాడ్ ఎక్కువ లేదు కాబట్టి ఈ చంక డౌన్ కూడా మనము ఇలాగ కరెక్ట్‌గా అంటే ఈ చెస్ట్‌కి ఈ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయ్యేటట్టుగాని మాత్రమే మనము కటింగ్ చేసుకోవాలి బ్లౌజు. ఇప్పుడు చూడండి మళ్ళీ 1.5 ఇచ్చేసి మార్కింగ్ చేసి ఇగోండి. ఇప్పుడు చూసారా పావుతకు 8 ఇంచీలు వచ్చిందనమాట. మీకు కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా. అంటే ఎంత పెట్టాను ఇక్కడ చూసుకోండి. ఇగోండి చూసారా ఇట్లా మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా చూసుకోవాలండి. లేదంటే వాళ్ళకి సెట్ అవ్వదనమాట. ఇప్పుడు చెస్ట్ 35కి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా మ్యాచ్ చేయాలి ఎప్పుడైనా సరే. అట్లా అయితేనే ఫ్రీగా ఉంటుందండి. అదే ఒకవేళ నెక్ అనేది డౌన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే బ్రాడ్ నెక్ అనుకోండి, మనం షోల్డర్ అంత పెట్టనవసరం లేదు. ఈ కార్నర్‌లో కూడా 1.5 ఇంచు పెడితే సరిపోతుంది. ఈ విధంగా బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇట్లా చూసుకోండి. ఈ ట్రిక్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. అయితే పావు తక్కువ 6 ఇంచీలు అనేది వచ్చిందండి ఇక్కడట చూడండి ఈ విధంగా. అంటే ఖర్చు వదిలేసి పావు తక్కువ 6 ఇంచీలు అనేది మనము డ్రా చేసుకున్నాము. అదే డౌన్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ బాడీ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది కదా! వాళ్ళకి పావు తక్కువ 6 ఇంచీలు పెడితే అప్పుడు సరిపోయిందనమాట. ఈ ఆర్మ్ రౌండ్‌కి, చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అయ్యింది. 1కి 2 సార్లు కొలుచుకోండి, లేదంటే పట్టేస్తదండి. ఇంకా ఫ్రీ ఉండదనమాట. బ్లౌజ్ ఎంత బాగా మనము కట్ చేసినా సరే ఫిట్టింగ్ చేసేసరికి టైట్ అయిపోద్ది. సో, ఇట్లా కొంచెం చంకదింపు కూడా మీరు చూసుకోవాలి ఎంత పెట్టాలని చెప్పేసి. సో, ఇగోండి చూసారా? దీనికి ఇట్లా మ్యాచ్ అవ్వాలనమాట. ఈ చెస్ట్ లూజ్‌కొచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇట్లా మ్యాచ్ అయితేనే వాళ్ళకి కరెక్ట్‌గా కుదురుతదండి. అంటే నెక్ డీప్‌లో ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మాత్రం ఈ కార్నర్‌లోన 1, 1.5 అనేది ఇచ్చేసుకుంటాము. ఇప్పుడు ఎక్కువ లేదు కదా! అందుకోసం 1కి 2 సార్లు కొలుచుకోండి సిస్టర్ మీరు. చూడండి ఫస్ట్ అయితే ఒక నార్మల్‌గా బ్లౌజ్ మీద మీరు అదే లైనింగ్ మీదైనా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసి కుట్టండి. కరెక్ట్‌గా వచ్చిందో లేదని నాకైతే కామెంట్ చేయండి సిస్టర్. ఈ వీడియో చూసారో లేదని కూడా నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం చెస్ట్ లూజ్ ఎంతున్నా సరే, చెస్ట్ అనేది 40 వచ్చినా, 50 వచ్చినా సరే, నెక్ అనేది 6 ఇంచీలు, 7 ఇంచీలు ఎంతున్నా సరే, మనం నెక్, షోల్డర్ అనేది మనము మెజర్ అనేది అందరికీ ఒకేలాగా ఉండవండి. చెస్ట్‌ని బట్టి నెక్, షోల్డర్ మారుతది. అలాగే డీప్‌ని బట్టి కూడా మారుతది. నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి, ఇంత అవసరం లేదు. నేను ఇప్పుడు 6 ఇంచులు పెట్టాను కదా! నెక్, షోల్డర్ అంత అవసరం లేదనమాట. ఈ 35 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి. ఇది పైకుంది కాబట్టి ఇట్లా పెట్టాను. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదండీ! ఇదంతా ఖర్చు అనేసి చెప్తున్నాను. కిందని డాట్స్ వేసేసుకొని, ఈ డాట్స్ దగ్గర నుంచి కొంచెం సైడ్‌కి సైడ్ జాయింట్ దగ్గర క్రాస్‌గా కట్ చేసుకుంటే సరిపోతది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు అందరికీ ఒకేలాగా అయితే బ్లౌజులు కటింగ్ అనేది రాదండి. బాడీని బట్టి ఉంటాయి. అలాగే నెక్ డీపులు బట్టి కూడా ఉంటాయి. అలాగే బోట్ నెక్‌కి వేరేలాగా ఉంటది. నార్మల్ నెక్‌కి వేరేలాగా ఉంటది. కొంచెం ఏజ్డ్ పర్సన్‌కి ఒకలాగా ఉంటది. దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది అందరికీ ఒకేలాగా సెట్ అయితే అవ్వదనమాట. సో, ఎప్పుడైనా సరే ఈ చెస్ట్‌కి ఈ చంక రౌండ్‌కి మ్యాచ్ అయిందా లేదా అని అయితే ఖచ్చితంగా చూసుకోండి. లేదంటే అక్కడటే కుచ్చిల్లాగా వచ్చేస్తాయి అనమాట. క్లాత్ అనేది ముడతల్లాగా వచ్చేస్తది. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా కుదరదు. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట ఎప్పుడైనా సరే. సో, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా! అదేంటంటే ఈ డీప్ అనేది 8, 9, 10, 11 ఇట్లా వచ్చిందనుకోండి. ఇక్కడ నెక్ మనం బ్రాడ్ అనేది ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ షోల్డర్ మాత్రం తగ్గించుకోవాలి. బ్రాడ్ ఎక్కువ పెట్టినామనుకోండి, ఈ షోల్డర్ అనేది తగ్గించుకోవాలండి. ఇంక ఇంత పెట్టేసామనుకోండి భుజాలనేవి జారిపోతాయి. ఈ స్ట్రాప్ అనేది కొంచెం తగ్గించుకోవాలండి. అవి డీప్ నెక్‌లకైతే అట్లా ఉంటదండి. సో, ఇలాగా నెక్ అనేది పైకి ఉంటే మాత్రము మనం ఖచ్చితంగా నెక్, షోల్డర్ కలిపి చూసుకోవాలి. 6.5 ఇట్లా కూడా వస్తది. చెస్ట్ లూజ్‌ని బట్టి మనం ఆర్మ్ రౌండ్ బట్టి మార్కింగ్ అనేది కరెక్ట్‌గా మెజర్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ రౌండ్ కొంచెం ఎక్కువ తీసేసుకునే పర్వాలేదు. ఇది ఆల్రెడీ భుజాలు జారవు. ఎందుకంటే మిడిల్‌లో ఉంది కదా నెక్ అనేది, భుజాలనేవి అసలు జారవండి. అదే డీప్ నెక్‌లకైతే మనము కొంచెం భుజాలనేవి జారిపోతాయి కాబట్టి చూసుకోవాలి గానీ,
వీటికైతే ఇక్కడ అదే రౌండ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. అయితే నేను నార్మల్‌గా బ్యాక్ పార్టే ఇప్పుడు చూపిచ్చానండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు పేపర్ కటింగ్ చేయమని. నేనైతే నార్మల్‌గా క్లాత్ మీదయితే మీకు మార్కింగ్ చేసి చూపిచ్చాను. ఇదే విధంగా మీరు కట్ చేసుకొని ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ 2 గూడా ఈ మెజర్‌తోని కటింగ్ చేసి కుట్టండి ఒకసారి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.